టాపిక్ టెస్ట్ అండి. క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద OSI model stands for? OSI full form is Open System Interconnection. సో ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్షన్. మోడల్ అంటే సేమ్ మోడల్ అనే ఉంది. సో OSI మోడల్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 7 layers దేర్. వాట్ ఆర్ దోస్ 7 layers? యాక్చువల్లీ దిస్ ఈస్ బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్తాం కదా మనం. బాటమ్ అప్ అప్రోచ్ అంటే అది నంబర్స్ అనేవి బాటమ్ నుండి టాప్కి ఉంటాయి. సో టాప్లో ఉన్న లెవెల్ సెవెంత్ లేయర్ ఇస్ అప్లికేషన్ లేయర్. ఓకే. అండ్ నెంబర్ 6 ఇది మనం బాటమ్ అప్ కాబట్టి నంబర్స్ ఇలా ఉల్టా వస్తున్నాయి. సో ప్రజెంటేషన్ లేయర్. నెంబర్ 5 సెషన్ లేయర్. నెంబర్ 4 ట్రాన్స్పోర్ట్ లేయర్. నెంబర్ 3 నెట్వర్క్ లేయర్. నెంబర్ 2 data link layer. And number 1 is physical layer. So టోటల్ 7 layers ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద 7 layers. వీటికి రిలేటెడ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. జనరల్గా ఒక్కొక్క లేయర్ డేటాని ఒక్కొక్కలాగా రిప్రజెంట్ చేస్తుంది. ఫిజికల్ లేయర్ అయితే డేటాని బిట్స్ లాగా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. డిజిటల్ నంబర్స్ అని చెప్తాం, లేదా డిజిటల్ బిట్స్ అని కూడా చెప్తారు, డిజిటల్ సిగ్నల్స్ అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇది డేటాని ఫ్రేమ్స్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ప్యాకెట్లో రిప్రజెంట్ చేస్తుంది. నెట్వర్క్ లేయర్ డేటాని ప్యాకెట్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇది సెగ్మెంట్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తుంది. సెగ్మెంట్. రిమైనింగ్ 3 layers డేటాని ఒక డేటా లాగే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నా ఇక్కడ బిట్స్ అంటే ఏంటి, ఫ్రేమ్ ఏంటి, ప్యాకేజ్ అండ్ ఆల్ ఎక్సెట్రా. బిట్స్ ఈజ్ నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్. కంప్యూటర్కి అర్థమయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ అది బైనరీ కదా. సో అందులో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ బిట్ అంటే ఒక్కొక్క బిట్టే అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ అండ్ దెన్ ప్యాకెట్. సో ఫ్రేమ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు సపోజ్ నేను కంప్యూటర్ అని రాసాను అనుకోండి. ఈ కంప్యూటర్లో ఒక్కొక్క అంటే లెటర్ ఒక్కొక్కటి ఇలా డివిజన్ అయిపోతుంది. కంప్యూటర్. ఓకే. సో TER ఇలా ఉంది కదా. సో దీనికి మళ్ళీ అగైన్ ఒక ASCII వాల్యూస్ ఉంటాయి. ASCII వాల్యూస్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్ అనమాట. సో ఈ ASCII వాల్యూస్ అనేది అది జీరోస్ అండ్ వన్స్లో అంటే పర్టికులర్గా నంబర్స్ ఉంటాయండి. క్యాపిటల్ A ఈజ్ నథింగ్ బట్ 65 అనమాట. క్యాపిటల్ B ఈజ్ 66. అలా ప్రతి నెంబర్కి ASCII వాల్యూస్ ఉంటాయి. ఆ ASCII వాల్యూస్ని మళ్ళీ జీరోస్ అండ్ వన్స్లో అది ట్రాన్స్లేట్ చేసుకుంటుంది. కంప్యూటర్కి అర్థమయ్యేది ఒక లాంగ్వేజ్ కదా, బైనరీ లాంగ్వేజ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి ఒక ఏమంటారు ASCII వాల్యూ ఉంటుంది. అండ్ ఆ ASCII వాల్యూ జీరోస్ అండ్ వన్స్లో రాస్తే దాన్ని బిట్స్ అని చెప్తాము. అండ్ ఒక సెంటెన్స్ ఉంది చూడండి ఇక్కడ, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. సో ఒక్కొక్క లెటర్ అంటే ఒక్కొక్క వర్డ్ అనమాట. ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క ఫ్రేమ్ అని చెప్తాం మనం. ఇక్కడ ఫ్రేమ్ ఇస్ నథింగ్ బట్ ఆ సింగిల్ వర్డ్ అంటే ఒక సెంటెన్స్లో ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క ఫ్రేమ్ అని చెప్తాం. అండ్ ప్యాకెట్ వచ్చేసరికి ఒక డివిజన్ అనమాట. ప్యాకెట్ ఇస్ నథింగ్ బట్ డివిజన్ అనేది ఎలా జరుగుతుంది? సపోజ్ నేను ఒక PDF పంపిస్తున్నాను, కంప్యూటర్ PDF. ఆ PDF అనేది ఒక 50 pages ఉంది. ఇమాజిన్ చేయండి 50 pages PDF ఉంది. ఓకే. సో ఈ 50 pages PDF అనేది ఒకేసారి రిసీవర్ దగ్గరికి అంటే వెళ్ళదు. అది పార్ట్స్ లాగా డివిజన్ అయి వెళ్తుంది అనమాట. సో అలా డివిజన్ జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పార్ట్ని మనం ప్యాకెట్ అని చెప్తాము. ఇమాజిన్ చేయండి ఇంత పెద్ద డేటా ఉంది. ఈ డేటా కాస్త ఇలా పార్ట్స్ లాగా డివిజన్ అయింది. సో ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క ప్యాకెట్ అని చెప్తాం. ఇట్ ఈస్ అ ప్యాకెట్, ఇట్ ఈస్ అనదర్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ ఒక్కొక్క ప్యాకెట్ అని చెప్తాం. అయితే ఈ డివిజన్స్ అన్నీ కూడా సేమ్ లెంత్లో సేమ్ సైజ్లో డివైడ్ అవ్వాల్సిన అవసరం లేదండి. అది వేరియబుల్ డివిజన్ లెంత్ ఉంటుంది అనమాట. అంటే వేరియబుల్ లెంత్ ఉంటుంది. ఆర్ వేరియబుల్ సైజెస్ అని చెప్పొచ్చు మనం. అంటే ప్రతి డివిజన్ సేమ్ సైజ్తో డివైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్ద సైజ్, చిన్న సైజ్ అలా డివిజన్ జరుగుతుంది అనమాట. అండ్ దెన్ సెగ్మెంట్ అంతకు మించి. సో ఇలా నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ ఒక్కొక్క అంటే డేటా రిప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. సో ఒక లేయర్ నుండి ఇంకొక లేయర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ అది ఏం చేస్తుందంటే ఒక ఎక్స్ట్రా హెడర్ ఫైల్ని కూడా యాడ్ చేస్తుంది. అవి సెక్యూరిటీ కోసం. సో నెక్స్ట్ వెళ్దాం. ఇంకా నెక్స్ట్ ఆ సెట్ ఆఫ్ రూల్స్. ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ కదా. సో దిస్ ఈస్ ద ఆన్సర్, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క ఫ్రేమ్ అని చెప్తాం మనం. ASCII వాల్యూస్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్. ఓకే. సో నెక్స్ట్
Now, here a set of rules that governs data communication is known as. See, జనరల్గా కూడా మన రియల్ లైఫ్లో సెట్ ఆఫ్ రూల్స్ని మనం ప్రోటోకాల్ అంటాం. మా కంపెనీకి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, మా కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో రూల్స్ ఆర్ నథింగ్ బట్ అ ప్రోటోకాల్ అనమాట. సింపుల్ ఆన్సర్ హియర్, ప్రోటోకాల్ ఇస్ నథింగ్ బట్ అ సెట్ ఆఫ్ రూల్స్. సర్వర్ కాదు, స్టాండర్డ్ కాదు, అండ్ ఇది రిక్వెస్ట్ రిలేటెడ్ అంటే కమెంట్. సో దట్ ఈస్ ఆల్సో నాట్ అ ప్రోటోకాల్. ఇదొక ప్రోటోకాల్ కాదండి, ప్రాపర్ ఫుల్ ఫామ్ కోసం అదొక ప్రోటోకాల్ కాదు. సో ప్రోటోకాల్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్. నెక్స్ట్, వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అని చూడమంటున్నారు. IPv4 అడ్రస్ ఆర్ జనరలీ రిప్రజెంటెడ్ ఇన్ డాటెడ్ డెసిమల్ నంబర్ ఆర్ డెసిమల్ నోటేషన్ అని చెప్తున్నారు. ఇట్స్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. బికాజ్ ఇప్పుడు ఒక IP అడ్రస్ ఉంది, సపోజ్ 190, 200, 0 కూడా తీసుకోవచ్చు, 255 కూడా తీసుకోవచ్చు. సో ఇది ఒక IP అడ్రస్, ఒక ఎగ్జాంపుల్ ఫర్ IP అడ్రస్, IPv4, ఎస్పెషలీ IPv4. సో ఈ IPv4లో డాట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో చూడండి మధ్యలో ఇక్కడ డాటెడ్ డెసిమల్ అన్నారు కాబట్టి ఇది స్టేట్మెంట్ ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఈ స్టేట్మెంట్ సైజ్ ఆఫ్ IPv4 ఇస్ 32 bits అని చెప్తున్నారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. IPv4లో ఎన్ని బిట్స్ ఉంటాయి, ఫస్ట్ బైట్స్ తెలుసుకుంటే 4 bytes ఉంటాయి అన్నమాట. IPv4 4 bytes. సో ఇక్కడ 4, ఈచ్ బైట్ ఎంత అవుతుంది, ఈచ్ బైట్ 1 byte ఈజ్ నథింగ్ బట్ 8 bits కాబట్టి ఇంటూ 8తో మల్టిప్లై చేస్తే మనకి 32 bits అనేది వస్తుంది. సో 32 bits అనమాట. ఎన్ని బిట్స్ అన్నారు వాళ్ళు కూడా 32 bits అన్నారు. కరెక్టే అవుతుంది కదా. సో బోత్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్, బోత్ ఆర్ ట్రూ. నెక్స్ట్ వన్, how many OSI layers are covered in X25 standard? See, X25 standard ఇదొక ప్రోటోకాల్ అని కూడా అంటాం మనం. ఇది ఫస్ట్ 3 లేయర్స్ని కవర్ చేస్తుందండి. జనరల్గా ఈ ప్రోటోకాల్ని మనం వైడ్ ఏరియా నెట్వర్క్లో కూడా యూస్ చేస్తాము. వైడ్ ఏరియా నెట్వర్క్ వైజ్ కూడా ఈ ప్రోటోకాల్, ఈ స్టాండర్డ్ని మనం యూస్ చేస్తాం, X25. సో ఈ X25 అనేది మనకి 7 లేయర్స్ ఉన్నాయి కదా. అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్. సో ఈ 7 లేయర్స్లో ఫస్ట్ 3 ఉన్నాయి కదా, 1, 2, 3, బాటమ్ 3 లేయర్స్ అనమాట. ఓకే, నంబరింగ్ ఇలా ఇద్దాం, 1, 2, 3, 4, 5, 6 and 7 ఈ అంటే లేయర్స్ ఉన్నాయి కదా. సో అవుట్ ఆఫ్ ఈ 7 లేయర్స్ ఫస్ట్ 3 లేయర్స్లో ఈ స్టాండర్డ్ని యూజ్ చేస్తారనమాట. X25 అనే స్టాండర్డ్ ఉంది కదా, ఈ X25 స్టాండర్డ్స్ ఫస్ట్ 3 లేయర్స్లో యూజ్ చేస్తాం, X25 స్టాండర్డ్స్. ఓకే, అండ్ ఈ 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ జనరల్ ద బాటమ్ 3 అంటే ఫస్ట్ మనం బాటమ్ 3 లేయర్స్ ఆర్ ఫస్ట్ 3 లేయర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ లేయర్స్ని హార్డ్వేర్ లేయర్స్ అని చెప్తాం మనం, హార్డ్వేర్ లేయర్స్. ఎందుకంటే నెట్వర్క్ డివైజెస్ అన్నీ కూడా ఈ 3 లేయర్స్లోనే కనెక్ట్ చేసుకుంటాం. అండ్ ఈ 3 లేయర్స్ని మనం సాఫ్ట్వేర్ లేయర్స్ అంటాం, అదర్వైజ్ యూజర్ డిఫైన్డ్ లేయర్స్ అని చెప్తాం, యూజర్ డిఫైన్డ్ లేయర్స్ అని కూడా చెప్తాం. అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ని అయితే మనం బోత్ సైడ్ యూజ్ చేస్తాం అనమాట, అంటే యూజర్ సైడ్ అండ్ హార్డ్వేర్ సైడ్. సో కాబట్టి దీన్ని హార్ట్ ఆఫ్ ద OSI అని కూడా అంటారనమాట, హార్ట్ ఆఫ్ ద OSI మోడల్. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ ఉంది కదా, సో ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ని హ్యాండిల్ చేస్తున్నది ఎవరు అంటే ISO. సో ఫస్ట్ 3 లేయర్స్ అనమాట, ఫస్ట్ 3 ఇక్కడ నెంబర్ మాత్రమే అడిగారు. సో ఫిజికల్, డేటా లింక్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్లో యూజ్ చేస్తాం. నా విచ్ WLAN అన్నారు ఇక్కడ. W ఇస్ నథింగ్ బట్ వైర్లెస్. సో వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ IEEE స్టాండర్డ్. IEEE అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండి, సేమ్ EEE ఫుల్ ఫామే. సో ఫస్ట్ I ఫర్ ఇన్స్టిట్యూట్ ఫర్ IEEE సేమ్ ఫుల్ ఫామ్ వస్తుంది, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. సో ఈ IEEE స్టాండర్డ్స్ చాలా ఉంటాయి. ఆ IEEE స్టాండర్డ్ ఒక్కొక్కటికి అంటే సపోజ్ ఈథర్నెట్ ఉంది, ఈథర్నెట్ అంటే 80 ఇలా కామన్గా కొన్ని ఉంటాయి అన్నమాట. IEEE అని ఇలా రాస్తారు, అది క్యాపిటల్లోనే కాదు స్మాల్లో కూడా రాయొచ్చు. అండ్ 802.3, సో 802.3 ఉంటే ఇది ఈథర్నెట్కి అనమాట. ఈథర్నెట్ అంటే ల్యాన్ కేబుల్ కదా, ఈథర్నెట్. సో ఈథర్నెట్ ఈజ్ నథింగ్ బట్ అ ల్యాన్ కేబుల్ అని చెప్తాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క IEEE స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పారు వాళ్ళు. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ వైఫై. సో వాళ్ళ బాధ ఏంటంటే వైఫైకి
ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ అంటే స్టాండర్డైజేషన్ ఉంది. అది ఏం స్టాండర్డైజేషన్ అని చెప్పారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే IEEE 802.11 IEEE 802.11 అనేది జనరల్గా వైఫైకి రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇన్ జనరల్ వైఫైకి రిప్రజెంట్ చేస్తాం. అయితే ఈ వైఫైలోనే మళ్ళీ సేమ్ ఉన్నాయి చూడండి. 802 అనేది కామన్గా ఉంది, 11 కూడా కామన్గా ఉంది. దాని తర్వాత అవి నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వర్షన్స్ లేదా నెక్స్ట్ జనరేషన్స్ అని చెప్పొచ్చు మనం. సో A, B, G అండ్ N అని ఉంది కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క జనరేషన్ అండి. స్పీడ్ని కూడా ఇక్కడ చూడండి, అది ఎన్ని MBPS ఉంటుంది అండ్ ఎంత హర్ట్జ్ వరకు ఉంటుంది, ఇవన్నీ వేరీ అవుతాయన్నమాట. వైఫై అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకా స్పీడ్ని ఇంక్రిమెంట్ చేస్తూ వాళ్ళు కొత్తగా అంటే జనరేషన్స్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారనమాట. బట్ ఇక్కడ 54 MBPS ఎట్ 2.4 అంటే హర్ట్జ్ దగ్గర ఏమొస్తుంది అంటే G అనేది వస్తుంది అనమాట. సో ఒకసారి మీరు ఇక్కడ ఇమేజ్ కూడా చూడండి. సో మెనీ IEEE స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఫస్ట్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఇస్ నథింగ్ బట్ వైఫై. సో చూడండి 802.11 ఇది ఇన్ జనరల్ బేసిక్ వైఫైకి IEEE స్టాండర్డ్ అనమాట. దీన్ని ఏ ఇయర్లో ఫైండ్ అవుట్ చేశారంటే 1997 అండ్ ఇది కూడా 2.4 హర్ట్జే ఉంది. కాకపోతే బేసిక్ స్పీడ్ అనమాట. ఇనీషియల్గా స్టార్టింగ్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు వైఫై స్పీడ్ ఎంత ఉంటుండే అంటే జస్ట్ 2 MBPS ఉంటుండే అనమాట. దాని తర్వాత వాళ్ళు ఏ అని పెట్టారు వర్షన్, సేమ్ 11కి పక్కన ఏ పెట్టారు. ఇది 99లో అండ్ ఇంకో 2 years తర్వాత 5 హర్ట్జ్. ఇక్కడ 54 MBPS ఉంది చూడండి, 54. ఇది 5 హర్ట్జ్. ఫ్రీక్వెన్సీ కూడా మ్యాటర్ అవుతుంది. కాకపోతే మీకు ఇంత స్పెసిఫిక్గా ఎగ్జామ్లో అడుగుతారో లేదో, ఎంతకన్నా మంచిది క్వశ్చన్లో ఉంది కాబట్టి తెలుసుకోవడంలో తప్పులేదు. సో ఇక్కడ 5 హర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది, ఇయర్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాక్సిమం డేటా రేట్ ఎంత అంటే స్పీడ్ ఎంత ఉంటుంది అనేది డేటా రేట్. సో 54 MBPS. కానీ ఇక్కడ ఎంత 5 హర్ట్జ్ దగ్గర ఉంది కదా. మన క్వశ్చన్లో ఏం అడిగారు, 2.4 హర్ట్జ్ దగ్గర 54 MBPS అడిగారు. సో 2.4 హర్ట్జ్ 54 MBPS అనేది 802.11G అనమాట. సో B ఫైండ్ అవుట్ చేశారు, G ఫైండ్ అవుట్ చేశారు, N, AC, ఓకే, AD, AH, AX ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వైఫైలో అంటే మనం ఏం చెప్పొచ్చు వీటిని జనరేషన్ చూడండి, వైఫై జనరేషన్స్ లేదా ఇయర్స్. సో ఇన్ జనరల్ నార్మల్గా అడిగితే 802.11 అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుంది IEEE స్టాండర్డ్ అంటే వైఫై, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. బట్ ఇంత పర్టికులర్గా అడిగారు. సో జనరేషన్ వైజ్ మన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అయిందనమాట, 802 అంటే 802.11G అనమాట. సో మీరు చూసుకోవచ్చు జస్ట్ ఒక గ్లాన్స్ కోసం. అపార్ట్ ఫ్రమ్ దిస్ IEEE స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. IEEE చెప్పాను కదా, I అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రిపుల్ ఈ ఫుల్ ఫామ్. నా అదేం చేస్తుంది IEEE అనేది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబరింగ్ ఇస్తుంది అనమాట. ఎందుకు నంబరింగ్ ఇస్తుంది అంటే అది యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి. అందరికీ సేమ్ నెంబర్ ఇవ్వలేరు కదా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి IEEE స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు. సో ఈ IEEE స్టాండర్డ్ చూడండి 802.1 నుండి స్టార్ట్ చేసి అది చాలా వరకు ఉంటుంది. మనం అన్నీ గుర్తుపెట్టుకోలేము, కొన్ని బేసిక్వి అండ్ ఇంపార్టెంట్వి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి కదా, అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో 802.1 అనేది ఇంటర్ నెట్వర్కింగ్ అని చెప్తున్నారు. ఇంటర్ నెట్వర్కింగ్ అంటే ఏమేమి వస్తాయి, రౌటింగ్ వస్తుంది, బ్రిడ్జ్, ఓకే, అండ్ నెట్వర్క్ టు నెట్వర్క్ కమ్యూనికేషన్ అంటే ఇవన్నీ కూడా నెట్వర్క్ డివైజెస్కి రిలేటెడ్ ఉంది. అదంతా ఇంపార్టెంట్ కాదు. 0.2 అనేది లాజికల్ లింక్ అనేది మనకి డేటా లింక్ లేయర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్. సో సెకండ్ లేయర్ లాజికల్ లింక్ అంటే డేటా లింక్ లేయర్ అనేది 2 లేయర్స్గా డివిజన్ జరుగుతుంది, LLC అండ్ MAC. MAC అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్, LLC అంటే లాజికల్ లింక్ కంట్రోల్. సో ఈ లాజికల్ లింక్ కంట్రోల్ కోసం 802.2 అనేది ఉంది. ఈథర్నెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈథర్నెట్ 802.3 అనేది ఈథర్నెట్ అనమాట. సో ఆల్ ఈథర్నెట్ మీడియా అండ్ ఇంటర్ఫేసెస్ అని చెప్తున్నారు. ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ కోసం కనెక్ట్ చేస్తారు. ఈథర్నెట్ LAN అని వాళ్ళు ముందే ఇచ్చేసారు కదా.
నెక్స్ట్ టోకెన్ బస్ అనేది ఇది రింగ్ టోపాలజీ అంటే బస్ టోపాలజీ రిలేటెడ్, టోకెన్ రింగ్ అంటే రింగ్ టోపాలజీ రిలేటెడ్. సో ఈ త్రీ ఫస్ట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 802.3, 2.4, 2.5 అనమాట. సో ఈథర్నెట్, టోకెన్ బస్ అండ్ దెన్ టోకెన్ రింగ్. నెక్స్ట్ మెట్రోపాలిటన్ మ్యాన్ ఉంది కదా, మెట్రోపాలిటన్ కోసం 2.6 అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇక్కడ వైఫై అనమాట. 802.11 వైఫై ఇది రిలేటెడ్ ఇంపార్టెంట్. ఇంకా 15 కూడా ఉంది, పర్సనల్ ఏరియా నెట్వర్క్, పర్సనల్ ప్యాన్. సో వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్కి 15 అనేది ఇంపార్టెంట్. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఇంకా ఉన్నాయి. జిగ్బీ అనే ప్రోటోకాల్స్ ఉన్నాయి. అలా IEEE స్టాండర్డ్స్ కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. అది జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చేయండి మీరు. ఇక్కడ వైర్లెస్ లోకల్ ఏరియా, వైర్లెస్ ప్యాన్ ఉంది, జిగ్బీ ప్రోటోకాల్ చూడండి, ఇక్కడ జిగ్బీ సర్టిఫికేషన్ అని ఉంది. సో అదెంత అంటే 802.15 అంటే 15, జనరల్గా 15 చదువుతాం, 0.4 అనమాట. సో దానికి జిగ్బీ ప్రోటోకాల్ అని ఉంది, బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ నెట్వర్క్కి ఉంది అండ్ ఇంకా డిఫరెంట్ దానికి ఇలా వైర్లెస్ నెట్వర్క్స్ అంటే స్టాండర్డ్స్ చాలా ఉంటాయి. మీరు టోకెన్ రింగ్, టోకెన్ బస్, ఓకే, మెట్రోపాలిటన్ ఏరియా 802.6, వైఫై 11 అండ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ 15, 15.4 జిగ్బీ అనే ప్రోటోకాల్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్ టు ద క్వశ్చన్. అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఉంటాయండి IEEE స్టాండర్డ్స్. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, నెట్వర్క్ అడ్రస్ ఇచ్చారు అండ్ రెస్పెక్టివ్ లేయర్, అంటే ఈ అడ్రస్ ఏ లేయర్లో వస్తుంది అని అంటే చూడమంటున్నారు. ఇంతకుముందే మాట్లాడాను నేను, డేటా లింక్ లేయర్లో మీడియా యాక్సెస్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది అని మాట్లాడాను. సో మీడియా యాక్సెస్ కంట్రోల్ డేటా లింక్ లేయర్ రిలేటెడ్, IP అడ్రస్ నెట్వర్క్ రిలేటెడ్. ఓకే, URL అనేది ఎక్కడ ఉంటుంది, అది అప్లికేషన్ లేయర్కి రిలేటెడ్ అనమాట. సాకెట్ అడ్రస్ అనేది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఇన్ జనరల్ ఈ ఒక్కొక్క అడ్రస్ గురించి ఇప్పుడు మాట్లాడాలంటే కొంచెం బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఫస్ట్ సాకెట్ అడ్రస్, సాకెట్. సో ఈ సాకెట్ అడ్రస్లో ఏమొస్తుంది అంటే IP అడ్రస్ వస్తుంది, IP అడ్రస్తో పాటు పోర్ట్ నెంబర్ వస్తుంది అనమాట. IP అడ్రస్ అలాంగ్ విత్ పోర్ట్ నెంబర్ కలిపితే దాన్ని సాకెట్ అడ్రస్ అని చెప్తాం. సో సపోజ్ ఇప్పుడు HTTP అనే ఒక ప్రోటోకాల్ ఉంది. ఈ HTTP ప్రోటోకాల్కి పోర్ట్ నెంబర్ ఎంత అంటే 80. ఒక IP అడ్రస్ ప్లస్ ఒక పోర్ట్ నెంబర్ రెండింటిని కలిపి సాకెట్ అడ్రస్ అని చెప్తాం. నెక్స్ట్ MAC అడ్రస్ ఎలా ఉంటుంది, మీడియా యాక్సెస్ కంట్రోల్. ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ అనేది 2 లెటర్స్తో ఉంటుంది, మధ్యలో కోలన్ ఉంటుంది. ఈ 2 లెటర్స్ దగ్గర ఇన్ బిట్వీన్ ABCDs కూడా రావచ్చు అనమాట. హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్తో ఉంటుంది, హెక్సాడెసిమల్. సో ఇమాజిన్ చేయండి, A2 ఉండొచ్చు, లేదా B తర్వాత C ఉండొచ్చు, ఎనీ లెటర్. కాకపోతే అంటే ABCDsలో ఉంటే అది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అని చెప్తాం మనం. నంబర్ కూడా ఉండొచ్చు, ఓకే, ఇలా ఏదైనా ఉండొచ్చు. బట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి 6 ఉండాలన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చింది, 5. ఇంకొక పార్ట్ ఏదైనా సరే, సపోజ్ B తర్వాత 4 రాసుకోవచ్చు. ఇలా 6 పార్ట్స్ ఉంటాయి. ఇది MAC అడ్రస్. MAC అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ అని కూడా అంటారండి. ఇన్ జనరల్ MAC అడ్రస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫిజికల్ అడ్రస్. ఓకే, సో ఈ MAC అడ్రస్ అనేది ఈ రకంగా రిప్రజెంట్ చేస్తారు. ఇది డేటా లింక్ లేయర్లో ఉంటుంది. డేటా లింక్ లేయర్ యాక్చువల్లీ 2 డివిజన్స్ జరుగుతుంది, LLC అండ్ MAC. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, లాజికల్ లింక్ కంట్రోల్ 802.2 అని. అండ్ ది నెక్స్ట్ వన్ IP అడ్రస్. IP అడ్రస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా నంబర్ ఫార్మాట్లో ఉంటుంది. కాకపోతే IPv4, స్పెషలీ IPv4. IPv6 మళ్ళీ ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో 250 అండ్ ఇలా నంబర్ ఏదైనా ఉండొచ్చు అండి. ఏదైనా ఉండొచ్చు అంటే 0 నుంచి 255 మధ్యలో ఎనీ నెంబర్ ఈజ్ పాసిబుల్ అనమాట. ఇది 0 to 255 ఎనీ నెంబర్, ఇది IP అడ్రస్ ఉంటుంది. సో ఇంకా ఏం మిగిలింది, URL. సో URL అనేది వెబ్సైట్ అడ్రస్ కదా. వెబ్సైట్ అడ్రస్ అంటే మనం ఏదో ఒకటి ఇలా టైప్ చేసుకుంటాం కదా, http www. సపోజ్ gmail.com ఇలా ఉంటే దీన్ని మనం ఇన్ జనరల్ URL అని చెప్తాం. సో ఇది మనం ఏ లేయర్లో టైప్ చేస్తాము అంటే అది ఏ లేయర్కి సంబంధించింది, అప్లికేషన్ లేయర్కి సంబంధించింది. బికాస్ అప్లికేషన్ లేయర్లో అంటే ఒక యూజర్తో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. 7th లేయర్ అప్లికేషన్ లేయర్. ఐ హోప్ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, MAC అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. MACకి ఫుల్ ఫామ్ అండి, MAC ఇస్ నథింగ్ బట్ మీడియా యాక్సెస్ కంట్రోల్. సో ఇది ఫుల్ ఫామ్ MAC అడ్రస్. ప్రతి మొబైల్ ఫోన్కి
ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది, ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది. మీరు సెట్టింగ్కి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మీరు చూసుకోండి, ఏకి 3 రావాలి. ఏకి 3 రావాలి అంటే డైరెక్ట్ ఆన్సర్ ఒకటే ఉందండి. ఒకటి తెలిసినా కూడా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో లాస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా ఆ మొబైల్ కనెక్టెడ్ టు అ ల్యాప్టాప్ త్రూ యూఎస్బి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని చెప్తున్నారు. అంటే ఒక మొబైల్ ఫోన్ని ల్యాప్టాప్తో కనెక్ట్ చేస్తే అది ఎలాంటి ఎగ్జాంపుల్ అవుతుంది అని చెప్తున్నారు. మన ఇంట్లో మన అవసరం కోసం ఏదైనా చిన్నగా కనెక్ట్ చేసుకుంటే అలాంటి వాటిని మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం. చూడండి, ఒక ల్యాప్టాప్కి ఒక మొబైల్ ఫోన్, ఒక ప్రింటర్, ఒక మౌజ్, ఒక మైక్రోఫోన్ ఇలాంటివి కనెక్ట్ చేశారు. సో ఇంట్లో కనెక్ట్ చేసుకునే మన అవసరం కోసం మన ఇంట్లో ఒక ల్యాప్టాప్, ఒక 2 మొబైల్ ఫోన్స్ అట్లా కనెక్ట్ చేసుకుంటే దాన్ని పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం. సో అయిపోయింది కదా, వెరీ చిన్న అంటే స్మాల్ నెట్వర్క్ అని చెప్తాం మనం. పర్సనల్ ఏరియా నెట్వర్క్, పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది ఏదైనా ఒక సపోజ్ వైఫై ఉంటే ఈ వైఫైకి చాలా లిమిటెడ్గా కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఒక మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్ ఇలా ఒక 4-5 హార్డ్లీ కనెక్ట్ చేసుకుంటాము. సో దీన్ని మనం పర్సనల్ ఏరియా అని చెప్తున్నాం. ఇలాగే కనెక్ట్ చేస్తే లోకల్ ఏరియా కూడా అవుతుంది అని అంటే అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. జాగ్రఫీ వైజ్ మాట్లాడితే పర్సనల్ ఏరియా కంటే పెద్దది లోకల్ ఏరియా, లోకల్ ఏరియా కంటే పెద్దది మెట్రోపాలిటన్, ఇంతకంటే పెద్దది వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్ ఈజ్ యూస్ టు ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫ్రమ్ వన్ హోస్ట్ టు అనదర్ హోస్ట్? అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి, లేదా సర్వర్ నుండి క్లయింట్ దగ్గరికి, లేదా క్లయింట్ నుండి సర్వర్ దగ్గరికి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం యూస్ చేసేది ఎఫ్టీపీ ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇది హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇక్కడ ఎస్ అంటే సెక్యూర్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. పిఓపి అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్, పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. ఆల్ రైట్. సో క్వశ్చన్కి ఆన్సర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అది అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ టైంలో కూడా పనికొస్తుందండి. అప్లోడింగ్కి లేదా డౌన్లోడింగ్ టైంలో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎఫ్టీపీ యూజ్ అవుతుంది. వెబ్సైట్స్ ఓపెన్ చేయడానికి హెచ్టిటిపి అనేది ఓపెన్ అవుతుంది, యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఈ ప్రోటోకాల్ మెయిల్కి రిలేటెడ్ అనమాట. రిసీవింగ్ మెయిల్ కోసం పిఓపి ప్రోటోకాల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, a company connecting multiple branch offices securely with అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు మొన్న కరోనా వచ్చినప్పుడు, అంటే తర్వాత అందరికీ హ్యాబిట్ అయిపోయింది అనుకోండి, బట్ కరోనా టైంలోనే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏం జరిగిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగింది, రైట్? సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగినప్పుడు కంపెనీ ఎక్కడో ప్లేస్లో ఉంటుంది అండ్ ఒక్కొక్క ఎంప్లాయీ ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి వర్క్ చేస్తున్నారు. మరి ఆ కంపెనీ వాళ్ళని ఎలా నమ్ముతుందండి? నార్మల్గా మాట్లాడుకుంటే అంటే వాళ్ళ డేటాని వేరే వాళ్ళకి అమ్మేస్తే జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే విపిఎన్ కనెక్షన్ని పెట్టుకుంటారనమాట. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఏం చేస్తుందంటే ఫుల్ సెక్యూర్గా, అంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎలా ఎక్కువ ఉంటుంది అనేది మళ్ళీ చెప్తాను ఇప్పుడు. సెక్యూర్ ఆర్ మోర్ సెక్యూరిటీ నెట్వర్క్స్ అన్నిటితో కంపేర్ చేస్తే విపిఎన్ అనేది ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మనం ఐపీ అడ్రస్ అనేది. సో ఆ ఐపీ అడ్రస్ని హైడ్ చేస్తుంది అనమాట, వేరే వాళ్ళకి కనిపించకుండా. అండ్ మనం డేటా కూడా మన డేటాని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంటే చేయకుండా అలాంటి కనెక్షన్స్ పెట్టుకుంటారు విపిఎన్తో. సో దట్ అది సెక్యూర్గా ఉంటుంది అండ్ నమ్మొచ్చు అనమాట. డిఫరెంట్ ప్లేసెస్ నుండి వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని కూడా నమ్మడానికి, అంటే జనరల్గా ఎవరిని నమ్మలేం కదా, అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. సో ఇలాంటి విపిఎన్ కనెక్షన్ పెట్టుకుంటే అలాంటి పాసిబిలిటీస్ ఉండవు అనమాట, ఎక్కువ సెక్యూర్గా ఉంటుంది. సో పర్సనల్ ఏరియా మీకు తెలుసు, మెట్రోపాలిటన్ తెలుసు, అండ్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ వైఫై. ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా వైఫైకి మనం IEEE స్టాండర్డ్స్. సో నెక్స్ట్ వెళ్తున్నా, ఇక్కడ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఆప్షన్లో లేదు,
బట్ ఒక పాయింట్ గుర్తొచ్చింది చూడండి, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ కదా, సో వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది నో లిమిట్ లార్జ్ నెట్వర్క్ అని చెప్తాం మనం, చాలా పెద్ద నెట్వర్క్. అయితే ఈ పెద్ద నెట్వర్క్ని ఏమని పిలుస్తారంటే వ్యాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నెట్ అని చెప్తామన్నమాట. ఇంటర్నెట్ అంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం ప్రపంచంలో అంటే ఏదైనా చూసుకోవచ్చు. ఐ మీన్ కళ్ళ ముందే మన మొబైల్ ఫోన్లో ద హోల్ ప్రపంచంని చూడొచ్చు అనమాట. సో వైడ్ ఏరియా నెట్వర్క్ యాజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్నెట్ అని చెప్తారనమాట. నెక్స్ట్, వాట్ ప్రోటోకాల్ ఈజ్ యూస్ టు ఫైండ్ ద హార్డ్వేర్ అడ్రస్ ఆఫ్ లోకల్ డివైస్ అని చెప్తున్నారండి. హార్డ్వేర్ అడ్రస్ ఆఫ్ లోకల్ డివైస్ అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. హార్డ్వేర్ అన్నారు వీళ్ళు. సో హార్డ్వేర్ ఇంతకుముందు నేను ఒక పాయింట్ చెప్పాను, ఫిజికల్ అడ్రస్ అని చెప్పాను. ఫిజికల్ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్ అడ్రస్ అనమాట. ఫిజికల్ అడ్రస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యాక్ అడ్రస్, మీడియా యాక్సెస్ కంట్రోల్ మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇదే పేపర్లో. సో ఫిజికల్ అడ్రస్ని మ్యాక్ అడ్రస్ అంటాం. అయితే మ్యాక్ అడ్రస్ని ఫైండ్ చేయడానికి ఏ ప్రోటోకాల్ని యూస్ చేస్తారు అని చెప్తున్నారు చూడండి. జనరల్గా మనం ఇంత అంటే నార్మల్గా మాట్లాడితే ఒకటి ఐపీ అడ్రస్ ఉంటుంది, ఇంకొకటి మ్యాక్ అడ్రస్ ఉంటుంది ప్రతి మొబైల్ ఫోన్కి. సో ఐపీ అడ్రస్ని ఇన్ జనరల్ మనం లాజికల్ అడ్రస్ అని అంటాం, లాజికల్ అంటాం. మ్యాక్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఇన్ జనరల్ ఏఆర్పి అనే ప్రోటోకాల్ ఒకటి ఉంది కదా చూడండి, అది అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయడానికే యూజ్ చేస్తారనమాట, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. సో ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్లో ఏం జరుగుతుంది అంటే జనరల్గా ఐపీ అడ్రస్ తెలుసు. ఇక్కడ ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే ఐపీ అడ్రస్ నోన్ తెలుసు, ఫైండ్ మ్యాక్ అడ్రస్. ఐపీ అడ్రస్ తెలుసు, మ్యాక్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చెయ్యి అన్నప్పుడు ఏఆర్పి అనే ప్రోటోకాల్ని యూజ్ చేస్తాం మనం. సో వాట్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ద హార్డ్వేర్ అడ్రస్ ఆఫ్ అ లోకల్ డివైస్ అని చెప్తున్నారు. సో ఇదే కదా పాయింట్ జరుగుతుంది. ఐపీ అడ్రస్ ఆల్రెడీ తెలిసి ఉంటే హార్డ్వేర్ అడ్రస్ అనేది ఫిజికల్ అడ్రస్ అంటే మ్యాక్ అడ్రస్. ఆ మ్యాక్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఏఆర్పిని యూజ్ చేస్తారనమాట. దీనికి జస్ట్ ఉల్టా ఏం జరుగుతుంది అంటే ఆర్ఏఆర్పి జరుగుతుంది. ఆర్ఏఆర్పి అంటే ఇక్కడ ఆర్ అంటే రివర్స్. ఓకే, రివర్స్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. సో ఈ రివర్స్ అడ్రస్ ప్రోటోకాల్లో ఏం జరుగుతుంది అంటే మ్యాక్ అడ్రస్ తెలుస్తుంది, ఐపీ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. ఫస్ట్లో ఏంది, ఐపీ అడ్రస్ తెలుసు, మ్యాక్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మ్యాక్ తెలుసు, ఐపీ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తే అది ఆర్ఏఆర్పి జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ మనకి ఐపీ అడ్రస్ అంటే మ్యాక్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారుగా. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఏం అడిగారు, మనకి మ్యాక్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మ్యాక్ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇదే ఆన్సర్ అవుతుందండి, ఏఆర్పి, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అని చెప్తాం. అదే ఆర్ఏఆర్పి అయితే రివర్స్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఐపీ అంటే మీకు తెలుసు ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, ఇంటర్నెట్ ప్రోటోకాల్. అండ్ ఐసిఎంపి అంటే ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్ అనమాట. ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. పి స్టాండ్స్ ఫర్ ప్రోటోకాల్. సో రివర్స్లో ఫైండ్ అవుట్ చేయమంటే ఆర్ఏఆర్పి అవుతుంది. నెక్స్ట్ IPv4 అండ్ IPv6 అడ్రసెస్ యూజ్ టు ఐడెంటిఫై ద కంప్యూటర్స్ అండ్ ద ఇంటర్నెట్, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్తున్నారు. చూడండి, నంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ ఫర్ IPv4 అడ్రస్ 64 అన్నారు. నో, ఇక్కడ కావాల్సింది ఎంత, 34. సో ఇది రాంగ్ అయింది. అర్థమైంది కదా, ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం ఇవన్నీ. నెంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ ఫర్ IPv4 అడ్రస్ ఇస్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ ఫర్ IPv6. నో, ఎందుకంటే ఇక్కడ 32 బిట్స్ అవసరం అయితే ఇక్కడ 128 బిట్స్ అవసరం ఉంటుంది అనమాట. సో సేమ్ ఎట్లా అవుతుంది, అవ్వదు. సో ఇది కూడా రాంగ్. Number of bits required for IPv4 address is more than number of bits required for IPv. More ఎట్లా అవుతుంది, లెస్ కదా అవ్వాలి. IPv4 is required more అన్నారు. నో, సో ఇది రాంగ్ అవుతుంది. నా నెంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ ఫర్ IPv4 అడ్రస్ ఇస్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్, ఇది కరెక్ట్ అవుతుందండి.
ఎందుకంటే IPv4కి 32 బిట్స్ అవసరం అండ్ IPv6కి 128 బిట్స్ అవసరం. ఫస్ట్ వర్షన్ IPv4, సెకండ్ వర్షన్ IPv6. అది V4 V6 అనేది వర్షన్ 4 అండ్ వర్షన్ 6 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ నెంబర్ ఆఫ్ వర్షన్స్కి అంటే పాతది కొత్తది, సో పాత దాంట్లో జస్ట్ 32 బిట్స్ ఉన్నాయి అండ్ కొత్త దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయి, 128 బిట్స్ ఉన్నాయి అనమాట. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్, ఇన్ నెట్వర్క్ a small message used to pass between one station to another station is known as అని అంటున్నారండి. ఇది టోకెన్ అవుతుంది. టోకెన్, సో వర్డ్ కాదు, బైట్ కాదు. ఇప్పుడు అంటే మీరు మళ్ళీ డౌట్ ఆలోచిస్తే చిన్నది అన్నారు, స్మాల్ అని అన్నారు కాబట్టి బైట్ అది కాదు మ్యాటర్. వన్ ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు టోకెన్ అనేది ఒక స్మాల్ మెసేజ్ ఉంటుంది. ఈ టోకెన్ని జనరల్గా రింగ్ టోపాలజీలో యూస్ చేస్తారనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, రింగ్ అనేది ఉంది కదా. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఆ స్మాల్ మెసేజ్ యూస్ టు పాస్ బిట్వీన్ వన్, అంటే ఆ మెసేజ్ ఏంటి అనేది క్వశ్చన్ అడిగారు. అదే ఏ టోపాలజీ అని అడిగి ఉంటే అప్పుడు రింగ్ టోపాలజీ అవుతుంది. రింగ్ టోపాలజీ ఎందులో యూస్ చేస్తారు, టోకెన్స్ని రింగ్ టోపాలజీలో యూస్ చేస్తారు. కాబట్టి ఈ టోపాలజీకి ఇంకొక నేమ్ కూడా ఉందండి. రింగ్ టోపాలజీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టోకెన్ రింగ్ టోపాలజీ అనమాట. టోకెన్ రింగ్ టోపాలజీ అంటాం మనం ఈ టోపాలజీని. ఓకే, అండ్ ఇదే టోపాలజీలో ఒక ప్రోటోకాల్ని కూడా యూస్ చేస్తాము. ఆ ప్రోటోకాల్కి నేమ్ FDDI అనమాట. FDDI అంటే ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ఫేస్ అవుతుంది. ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ఫేస్. ఓకే, సో ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ఫేస్ ఏ టోపాలజీలో యూస్ చేస్తారు? అగైన్ ద ఆన్సర్ ఈజ్ రింగ్ టోపాలజీలో యూస్ చేస్తాం. రింగ్ టోపాలజీ తెలుసు కదా, అది రౌండ్ లాగా, అంటే దాని స్ట్రక్చర్ అనేది ఒక రౌండ్ లాగా ఫాలో అవ్వాలి. ఇది మీకు రౌండ్లా లేకపోయినా మీకు ఇక్కడ చూడడానికి అది ఫాలో అవ్వాల్సింది రౌండ్ మేనర్ అనమాట, లైక్ దిస్. ఇది రింగ్ టోపాలజీ. ఓకే, నెక్స్ట్ పాయింట్స్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ నెట్వర్క్ టోపాలజీస్ హ్యాస్ ద హైయెస్ట్ ట్రాన్స్మిషన్ స్పీడ్? ఎక్కువ స్పీడ్ దేనికి ఉంటుంది ఉన్న దాంట్లో అని అడుగుతున్నారండి. WAN, MAN అండ్ LAN. సో ఇన్ జనరల్ ల్యాన్కి జియోగ్రఫీ ఏరియా చాలా చిన్నది కదా, మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. అండ్ అంతకంటే పెద్దది మెట్రోపాలిటన్ ఏరియా, చాలా పెద్దది వైడ్ ఏరియా నెట్వర్క్, రైట్? వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నెట్ అని ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. సో మనం ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అది దగ్గరలో ఉన్నప్పుడే కదా చాలా ఫాస్ట్గా డేటా అనేది వెళ్తుంది, రైట్? సో హై స్పీడ్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్లోనే ఉంటుంది, బికాస్ లెస్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి, అండ్ జియోగ్రఫీ వైజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. సో దట్ చాలా ఫాస్ట్గా స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది అవుతుంది. కానీ లోకల్ ఏరియా నెట్వర్క్ని మళ్ళీ వాళ్ళు చూడండి ఎలా రాశారు అంటే 1 2 3 4లో ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే 1 2 3 4 ఇలా ఇచ్చారు కదా, సో ఆప్షన్ డి అనేది అవుతుంది. అండ్ ఇక్కడ బోత్ అనేది అవ్వదండి. వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది అంటే ఇంటర్నెట్కి ఎగ్జాంపుల్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక సిటీ లెవెల్ని కవర్ చేస్తుంది అనమాట. ఒక మెట్రో సిటీ మొత్తం కవర్ చేసేంత కెపాసిటీ ఉంటుంది. అదే వైడ్ ఏరియా నెట్వర్క్ అయితే ఒక కంట్రీ మొత్తంని కవర్ చేసేంత కెపాసిటీ ఉంటుంది అనమాట. ఒక కంట్రీ అంతా కవర్ చేసే డిస్టెన్స్ వైజ్ మాట్లాడితే. అదే లోకల్ ఏరియా నెట్వర్క్ అయితే ఒక రూమ్ లెవెల్లోనే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రూమ్ లెవెల్ అని చెప్తాం, లేదా ఒక బిల్డింగ్ లెవెల్ అని చెప్తాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్మాల్ నెట్వర్క్. ఇన్ జనరల్ దీన్ని మనం స్మాల్ నెట్వర్క్ అని చెప్తాం. ఓకే, అండ్ మెట్రోపాలిటన్ ఏరియాని మీడియం నెట్వర్క్ అని అంటాం. ఇట్ ఈస్ మీడియం సైజ్ నెట్వర్క్ అనమాట. అండ్ దీన్ని మనం లార్జ్ సైజ్ నెట్వర్క్ అని చెప్తాం. చలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది చూడండి. సో SMTP ప్రోటోకాల్ దేనికోసం యూజ్ చేస్తాం? మెయిల్స్ కోసం యూజ్ చేస్తాము. POP మెయిలే కానీ రిసీవింగ్ మెయిల్ కోసం యూజ్ చేస్తాం. అండ్ IMAP అనేది యాక్సెసింగ్ కోసం యూజ్ చేస్తాం. సెక్యూర్ సాకెట్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. సెక్యూర్ సాకెట్ అంటే ఇది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఆలోచించండి, ఫస్ట్ SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్, ఆ ప్రోటోకాల్ రిట్రీవింగ్ ద మెయిల్స్ అని చెప్పారు కాదు,
సెండింగ్ మెయిల్ అవుతుంది అనమాట. SMTP అనే ప్రోటోకాల్ సెండింగ్ మెయిల్స్ సెండ్ చేయడానికి యూస్ చేస్తాం. అదే మెయిల్ని రిసీవ్ చేసుకోవడానికి మనం POPని యూస్ చేస్తాం. చూడండి మళ్ళీ, ప్రోటోకాల్ ఫర్ డౌన్లోడింగ్ ఈమెయిల్ యూజువలీ రిమూవ్ ఫ్రమ్ దెమ్ టు ద సర్వర్. నో ప్రోటోకాల్ ఇస్ రిట్రీవింగ్ మెయిల్ అండ్ కీప్ మెసేజెస్ టు ద సర్వీసెస్. అండ్ సెక్యూర్ అయితే ఇది వస్తుందండి. ఓకే, అండ్ IMAP మనకి ఇక్కడ రిసీవింగ్, IMAP వచ్చేసరికి రిట్రీవింగ్. సో రిట్రీవింగ్ అంటే ఇక్కడ ఉంది ఆప్షన్ చూడండి, ప్రోటోకాల్ రిట్రీవ్ ద కీప్స్ అండ్ మెసేజెస్ టు ద సర్వర్, ఇది అవుతుంది. POP వచ్చేసరికి డౌన్లోడింగ్. ఓకే, రిసీవింగ్ అనుకున్నాం కదా, సో రిసీవింగ్ అనే వర్డ్ మనకి ఇక్కడ కనిపించలేదు. సో డౌన్లోడింగ్ మెయిల్ యూజువలీ రిమూవ్ ఫ్రమ్ ద సర్వర్, అంటే జస్ట్ మనం డౌన్లోడింగ్ కోసం, రిసీవింగ్ కోసం అలా యూస్ చేస్తాం. సో SMTPకి ఫస్ట్ 4 ఉండాలి. ఫస్ట్కి 4 ఉంది అంటే ఒక్క ఆప్షన్ తెలిసినా కూడా ఆన్సర్ ఎలిమినేట్ అయిపోతుందండి. జస్ట్ ఒక్కటి తెలిసినా రిమైనింగ్ అన్నీ కూడా అయిపోతుంది అనమాట. సో చలో, ఫుల్ ఫామ్స్ తెలుసు కదా వీటన్నిటికీ. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. SS అంటే మీకు ఈ 3 చాలాసార్లు రిపీట్ అయింది. ఈ SSL అనేది చూడండి, SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్, పేర్లోనే సెక్యూర్ ఉంది చూడండి. అండ్ TLS ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూర్. సో ఈ 2 ప్రోటోకాల్స్ని కలిపి ఇన్ జనరల్ క్రిప్టోగ్రఫీ ప్రోటోకాల్ అని అంటారు. క్రిప్టోగ్రఫిక్ ప్రోటోకాల్స్. క్రిప్టోగ్రఫీ అంటే ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. సో నెక్స్ట్, విచ్ లేయర్ కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్. చూడండి, డిజిట్స్ మనకి ఎక్కడ వస్తాయండి? ఈ ఒక్క వర్డ్ కనిపిస్తాయి అంటే మనకి అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుంది, డిజిట్స్. సో మనకి డిజిట్స్ ఎక్కడ ఉంటాయి? ఫిజికల్ లేయర్లో ఉంటుంది. బికాస్ ఫిజికల్ లేయర్ రిప్రజెంట్ ద డేటా ఇన్ బిట్స్ ఫార్మాట్ అనుకున్నాం కదా ఆల్రెడీ. ఫస్ట్ ద లాస్ట్ వన్ ఈజ్ అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, దాని తర్వాత సెషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్, రైట్? సో ఈ ఫిజికల్ లేయరే కదా డేటాని బిట్స్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తుంది. బిట్స్ ఆర్ నథింగ్ బట్ డిజిట్సే కదా, డిజిట్స్. ఇంత సింపుల్ క్వశ్చన్ ఇది, కాంప్లికేట్ చేసుకోవద్దు. అండ్ దెన్ ఫ్రేమ్స్ ఫార్మాట్ ఆల్రెడీ చెప్పాను నేను ఇది. అండ్ దెన్ ప్యాకెట్ ఫార్మాట్, నెట్వర్క్ అనేది ప్యాకెట్ ఫార్మాట్, ట్రాన్స్పోర్ట్ అనేది సెగ్మెంట్ ఫార్మాట్ అనుకున్నాం మనం ఆల్రెడీ, రైట్? సో బిట్స్ అనేది ఎవరు రిప్రజెంట్ చేస్తుంది? ఫిజికల్ లేయరే కదా. సో ఫిజికల్ లేయర్. నెక్స్ట్ వన్, DAS is a 8-wired connector that is used to connect the computer LAN. లోకల్ ఏరియా నెట్వర్క్ని కనెక్ట్ చేయడానికి జనరల్గా అయితే మనం LAN కేబుల్ అని అంటామండి. సెంటర్లో ఒక కేబుల్ ఉంటుంది, ఇమాజిన్ చేయండి. ఇది లోకల్ ఏరియా, ఒక LAN. సో జనరల్గా ఈ LAN కేబుల్కి కంప్యూటర్స్, ఇమాజిన్ చేయండి, ఇలా కొన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో కంప్యూటర్స్ ఇలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏదైతే కేబుల్ సెంటర్లో యూస్ చేస్తున్నామో ఈ సెంటర్ కేబుల్నే LAN కేబుల్ అని అంటారండి. ఈ LAN కేబుల్కి ఇంకొక పేరు ఉంది, ఈథర్నెట్ కేబుల్ అనమాట. LAN కేబుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈథర్నెట్ కేబుల్. ఇదే ఈథర్నెట్ కేబుల్ని జనరల్గా RJ45 కేబుల్ అని కూడా అంటాం అనమాట. LAN కేబుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ RJ45 కేబుల్. సో ఇక్కడ రిజిస్టర్డ్ జాక్ 45 అంటాము. సో ఈ రిజిస్టర్డ్ జాక్లో నంబర్ ఆఫ్ పిన్స్ 8 ఉన్నాయన్నమాట. 8 పిన్స్ ఉంటాయి. ఇమేజ్ చూడండి, LAN కేబుల్ ఎలా ఉంటుంది. ఇది మీకు తెలుసు యాక్చువల్లీ చాలామందికి, LAN కేబుల్ అంటాం. సో ఇది LAN కేబుల్. సో ఈ కేబుల్లో 8 వైర్స్ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ కౌంట్ చేయండి, ఇక్కడ ఒక అంటే RJ45 8 వైర్స్ అని పక్కనే ఇచ్చారు కదా. సో 8 పిన్స్ ఉంటాయి. 8 పిన్స్, ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ 1 2 3 అనే పిన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, చూడండి 8 పిన్స్ ఉన్నాయి. ఈ వైర్స్ ఒక్కొక్క వైర్కి ఒక్కొక్క పిన్ అనేది ఉంటుంది. సో టోటల్గా 8 పిన్స్ ఉంటాయి. వాళ్ళ క్వశ్చన్లో అదే అడిగారు. 8 వైర్డ్ కేబుల్ LAN కోసం కనెక్ట్ చేస్తాము అన్నారు. సో ఇదే కేబుల్ జనరల్గా మీరు చూసుంటారు ల్యాబ్స్లలో అలా. ఈ కేబుల్ని మనం RJ45 కేబుల్ అంటాం. ఈథర్నెట్ కేబుల్ అన్నా కూడా మీకు ఇదే ఇమేజ్ వస్తుంది. మీరు గూగుల్ చేసి ఈథర్నెట్ కేబుల్ అన్నా సేమ్ కేబుల్ వస్తుంది. అండ్ లోకల్ ఏరియా, ఇది CAT 6 అంటే కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఇందులో కూడా మళ్ళీ CAT 1 2 3 అలా కేటగిరీ 8 వరకు ఉన్నాయి. సో కేటగిరీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటికి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అండ్ డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫాస్ట్ కానీ ఆ సస్టైనబిలిటీ కానీ అలా కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కదా. సో ఇది కేటగిరీ 6 అనేది మాట్లాడుతున్నారు వాళ్ళు. డిఫరెంట్ కేటగిరీస్, CAT అంటే కేటగిరీ అనమాట.
సో RJ45 కేబుల్ ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది RJ45 ఇంటర్ఫేస్ ఇన్ ఈథర్నెట్ కనెక్షన్స్ అంటున్నారు. సో RJ45 కేబుల్కి ఈథర్నెట్ కనెక్షన్ కేబుల్ అంటాం, ల్యాన్ కేబుల్ అని కూడా అంటాం. 3 నేమ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ RJ11 ఉంది కదా, RJ11ని టెలికమ్యూనికేషన్లో యూజ్ చేస్తారండి. టెలికమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేస్తాం. అండ్ ఈ కేబుల్కి నెంబర్ ఆఫ్ పిన్స్ అనేవి 4 ఉంటాయి. ఇంతకుముందు మనం 8 పిన్స్ చూసాం కదా ల్యాన్లో, ఇక్కడ 4 పిన్స్ ఉంటాయి. RJ1035 అంత మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, హౌ మెనీ TCP కనెక్షన్స్ డస్ FTP హ్యాస్? FTP అంటే యూజ్. సో FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, రైట్. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది, ఈ పర్టికులర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎన్ని కనెక్షన్స్ యూజ్ చేస్తుంది? హౌ మెనీ TCP కనెక్షన్స్? ఇక్కడ 2 TCP కనెక్షన్స్ని యూజ్ చేస్తుందండి. నేను ఇమేజ్ కూడా చూపిస్తాను. సో సెండర్ నుండి రిసీవర్కి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మనం డేటాని పంపిస్తున్నప్పుడు, అది హోస్ట్ టు హోస్ట్ కావచ్చు ఆర్ క్లయింట్, ఇక్కడ 2 కనెక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే 2 డిఫరెంట్ కనెక్షన్స్. సెండింగ్ అండ్ రిసీవింగ్ అనుకోవద్దు. ఒక దగ్గర డేటాని సెండ్ చేస్తున్నాము అంటే దానికి ఆబ్వియస్గా రిసీవింగ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది ఎరేస్ చేస్తాను, ఓకే. అదే ఇక్కడ 2 కేబుల్స్ ఉంటాయి, 2 కేబుల్స్, అండ్ మళ్ళీ దీనికి రిసీవింగ్ కూడా ఉంటుంది. ఒకటి కంట్రోల్ పాత్ ఉంటే ఇంకొకటి డేటా ఉంటుంది అనమాట. 1 ఈజ్ ఫర్ కంట్రోల్ అండ్ సెకండ్ 1 ఈజ్ ఫర్ డేటా. సెండ్ చేస్తున్నాము అంటే రిసీవింగ్ కూడా ఉంటుంది, డేటాని కంట్రోల్ చేయడానికి ఇంకొకటి ఉంటుంది. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హ్యాస్ హౌ మెనీ కనెక్షన్స్? ఓకే, ఇది ఇంకా బెటర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక కంట్రోల్ ఛానల్ ఉంటుంది, ఇంకొకటి డేటా ఛానల్ ఉంటుంది. డేటా ఛానల్ అనేది మనం సెండింగ్ అండ్ రిసీవింగ్ డేటాని పంపిస్తూ ఉంటాం కదా. సో కంట్రోలింగ్కి కూడా ఇంకొక ఛానల్ ఉంటుంది అనమాట. అలా 2 పార్ట్స్ని అంటే పెట్టుకుంటుంది. యూజ్ హౌ మెనీ కనెక్షన్స్ సంథింగ్ యూజెస్ అంటే క్వశ్చన్ ఉండే కదా, ద ఆన్సర్ ఈస్ 2 కనెక్షన్స్. ఇంకా మీకు బెటర్గా క్లారిటీ కావాలి అనుకుంటే, పంపిస్తాము మళ్ళీ రిసీవ్ చేసుకుంటుంది, యాక్నాలజ్మెంట్ వస్తుంది అనమాట. TCP ఈజ్ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్, UDP ఈజ్ కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. సో TCPకి ఏంటంటే డేటాని పంపించిన తర్వాత మళ్ళీ రిటర్న్ యాక్నాలజ్మెంట్ వస్తుంది. సో డేటా పంపిస్తాము, యాక్నాలజ్మెంట్ వస్తుంది, డేటా పంపిస్తాము, యాక్నాలజ్మెంట్, అలా ఇన్నిసార్లు జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇలా కూడా చూడొచ్చు. TCP కంట్రోల్ సెండ్ చేస్తున్నాము కనెక్షన్ ప్రోటోకాల్, అండ్ దెన్ అది మళ్ళీ రిసీవ్ కూడా అవుతుంది. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే TCP కనెక్షన్ డేటా అనమాట, ఇది డేటా కనెక్షన్. సో డేటా కూడా పంపించడం రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 2 కనెక్షన్స్, ద ఆన్సర్ ఈజ్ 2 కనెక్షన్స్ అనమాట. TCP హ్యావింగ్ హౌ మెనీ? 2. నెక్స్ట్, ద స్కిన్నీ క్లయింట్ కంట్రోల్ ప్రోటోకాల్, ద ప్రోటోకాల్ నేమ్ అండి ఇది SCCP అనేది, ఇది ప్రోటోకాల్ అనమాట. ఈ ప్రోటోకాల్కి ఫుల్ ఫామే వాళ్ళు ఇచ్చిన నేమ్ అనమాట, స్కిన్నీ క్లయింట్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్, ఒక ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే VoIPలో యూజ్ చేస్తాము అనమాట, VoIP. సో VoIP అనేది ఏంటంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, రైట్. సో ఈ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ని మనం ఇంటర్నెట్ టైంలో వాయిస్ కోసం యూజ్ చేస్తాం చూడండి, వీడియో కాల్, ఆడియో కాల్, ఆ వాయిస్ టైంలో VoIP అనే ప్రోటోకాల్ని మనం, అంటే ఆ వాయిస్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. అయితే దీన్ని ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది అని చెప్తున్నారు వాళ్ళు. ఈ స్కిన్నీ క్లయింట్ కంట్రోల్ ప్రోటోకాల్ ఇస్ అ డాష్ ప్రోడక్ట్, అంటే ఎవరి ప్రోడక్ట్, ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది అంటే సిస్కో సిస్టమ్స్ అండి. కంపెనీ నేమ్ సిస్కో సిస్టమ్స్, ఇది అమెరికన్ కంపెనీ. సో ఇదనమాట ఏ కంపెనీ ఫైండ్ అవుట్ చేశారు. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇలా అడుగుతూ ఉంటారుగా. దేనికోసం యూజ్ చేస్తారు? VoIP ఫుల్ ఫామ్ ఏంటి? అది ఏ కంపెనీ? సిస్కో. విచ్ టెక్నాలజీ allows a VPN to create a secure channel through untrusted network అని అంటున్నారు. అన్ట్రస్టెడ్ నెట్వర్క్, ఓకే. సో సెక్యూర్ ఛానల్ కావాలి, అన్ట్రస్టెడ్. ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా క్రిప్టోగ్రఫీ ప్రోటోకాల్, అంటే ఇంతకుముందు చెప్పాను ఒక క్వశ్చన్ దగ్గర, క్రిప్టోగ్రఫీ ప్రోటోకాల్. ఇక్కడ SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్,
టీఎల్ఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూర్. ఈ 2 ప్రోటోకాల్స్ని క్రిప్టోగ్రఫీ ప్రోటోకాల్ అంటాం. క్రిప్టోగ్రఫీ అంటే దాని మీనింగే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అనమాట. ఎన్క్రిప్షన్ అంటే కోడింగ్, డీక్రిప్షన్ అంటే డీక్రిప్షన్ ఆర్ డీకోడింగ్ అని చెప్తాం. సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కోసం ఏ ప్రోటోకాల్స్ని యూస్ చేస్తాము అంటే ద ఆన్సర్ ఈస్ టిఎస్ఎల్ అండ్ ఎస్ఎస్ఎల్ అండ్ టిఎస్ఎల్ అనమాట. ఓకే, అండ్ ఇది వన్ ఆఫ్ ద ప్రోటోకాల్ అండి. అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అని చెప్తాం. క్యారియర్ సెన్స్ అంటే ఫ్రీక్వెన్సీ కోసం టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్, ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ కొలిజన్ డిటెక్షన్ సిడి అంటే ఓకే కొలిజన్ డిటెక్షన్, డి ఫర్ డిటెక్షన్. సో కొలిజన్ డిటెక్షన్ అంటాం. అండ్ కొలిజన్ అవాయిడెన్స్ అనేది కూడా ఉంటుందండి. సేమ్ కొలిజన్, ఏ స్టాండ్స్ ఫర్ అవాయిడ్ చేయడం. సో కొలిజన్ డిటెక్ట్ చేయడం, కొలిజన్ అవాయిడ్ చేయడం అనేది ఇలా కొన్ని అంటే డిఫరెంట్ ఏమంటారు సిగ్నల్స్ని యూస్ చేస్తారు. నెట్వర్క్లోనే ఇదంతా కూడా యూస్ చేస్తారు. అండ్ డిహెచ్సిపి గురించి తెలుసు కదా, పోర్ట్ నెంబర్ 67 and 68, బికాస్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను ఇది. సో 67, 68 అనేది దీనికి పోర్ట్ నెంబర్ అవుతుంది. అండ్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో ఇది దేనికోసం యూస్ చేస్తారు అంటే ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తుంది. ఐపీ అడ్రస్ని మార్చాలన్నా, కొత్త ఐపీ అడ్రస్ని ఇవ్వాలన్నా, ఇది డైనమిక్ అంటే చేంజెస్ కదా, సో ఉన్న వాటిని చేంజ్ చేయాలన్నా డిహెచ్సిపి అనే ప్రోటోకాల్ యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ ద PDU ఫుల్ ఫామ్ ఇచ్చారు వాళ్ళు, ప్రోటోకాల్ డేటా యూనిట్. ప్రోటోకాల్ డేటా యూనిట్ ఈజ్ యూజ్డ్ అట్ డేటా లింక్ లేయర్ అంటున్నారు. డేటా లింక్ లేయర్, సో దాన్ని మనం ఏం చెప్తారు? సి క్వశ్చన్ నెంబర్ స్టార్టింగ్లోనే మనం కంప్లీట్ చేసాము. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ సెషన్ ఉంటుంది కదా, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ అండ్ అప్లికేషన్ లేయర్. సో ఇవే క్వశ్చన్ని వాళ్ళు మళ్ళీ ఎన్ని రకాలుగా అడుగుతున్నారు చూడండి. ఫిజికల్ లేయర్ డేటాని బిట్స్ లాగా రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఫ్రేమ్స్ లాగా రిప్రజెంట్ చేస్తుంది, ఇది ప్యాకెట్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ డేటా లింక్ లేయర్ గురించి వాళ్ళు అడిగారు మనకి, ఇది సెగ్మెంట్ లాగా రిప్రజెంట్. రిమైనింగ్ లేయర్స్ డేటాని డేటా లాగే రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగింది మనకి ఈ క్వశ్చన్. డేటా లింక్ లేయర్లో డేటాని ఫ్రేమ్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం. సో ఆన్సర్ ఇస్ నాట్ సెగ్మెంట్ అండి, ఫ్రేమ్. సో డేటాని ఫ్రేమ్స్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. ప్యాకెట్ మీకు తెలుసు, సెగ్మెంట్ ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ వచ్చేసినాయి చూడండి. బిట్స్ అంటే జీరోస్ వన్స్, ఫ్రేమ్స్, ప్యాకెట్ అంటే డివిజన్, అండ్ దెన్ సెగ్మెంట్ అంటే సెంటెన్సెస్. సో లైక్ దట్ అనమాట. డేటా లింక్ లేయర్ డేటాని ఏ రకంగా రిప్రజెంట్ చేస్తుంది? ఫ్రేమ్స్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. సేమ్ క్వశ్చన్ ఇలా అడుగుతారు, నెట్వర్క్ లేయర్ డేటాని ఏ రకంగా రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్యాకెట్ లాగా రిప్రజెంట్ చేస్తుంది.